మొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అందరికీ పేరు పేరున పెద్దలకు చిన్నలకు అందరికీ వందనాలండి. కొద్దిసేపు దేవుని వాక్యం ఆలకించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథం 131వ కీర్తనలోని చివరి వాక్యాన్ని, చివరి చరణాన్ని చదువుతారా కాస్త స్పష్టంగా? ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. లేఖన భాగాల్లో చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, పెద్ద అయినా చెబుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకోవాలి అని చెప్తారండి. అంటే దేవుని ప్రజలైన వారు, దేవుని ఆరాధిస్తున్నటువంటి మీరైనా లేదా నేనైనా లేదా మరొకరైనా ఈ రోజున ఆశ పెట్టుకోవాల్సింది ఎవరి మీద ఆశపడాలి, ఎవరి వైపు ఆశగా ఎదురు చూడాలి? ఈ రోజున కావలివాడు దేని కొరకు ఎదురు చూస్తాడు? ఉదయం కొరకు ఎదురు చూస్తాడటండి. దాసుడు ఎవరి చేతుల వైపు చూస్తాడటండి? యజమాని చేతుల వైపు చూస్తానటండి. ఆ దిశగా, ఆ మాదిరిగా నీ వ్యక్తిగత జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో ఈ రోజున ఆశలు తీర్చగలిగిన వాడు ఒకడున్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచగలిగినటువంటి సమర్థుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆమేన్. అందుకని ఆశ పెట్టుకోవాల్సింది ఎవరి మీద? యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. ప్రియ దేవుని ప్రజలారా, పెద్ద ఆయన చెబుతున్నటువంటి మాటల వెనక అంతరార్థం ఏంటండి? ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు, లేదా శత్రువులు జయిస్తున్నవాడు, గొలియాతు లాంటి వాళ్ళని కూడా మట్టి కనిపించిన వాడు. రాజ్యానికి ఏం చెప్పుకోవాలా? వాడెవడో చెప్పాడే, ఏది బబులోను రాజ్యంలో ప్రజలందరూ నాకే మొక్కాలి, నా ప్రతిమకై నమస్కారం చేయాలి, నా మీదే ఆశ పెట్టుకోవాలి, నేనే మీకు సమస్యలు పరిష్కరించేవాడిని అని ఆ దగులుబాజీ గారు చెప్పాడు కదండి, ఆ పనికి మాలినవాడు. ఆ మాదిరిగా దావీదు గారు పెద్ద ఆయన ఏమైనా చెప్పాడండి బాబు అంటే, నేను గొలియాతును జయించిన వాడిని గనక, నేను రాజ్యాలు జయించిన వాడిని గనక మీరు నా మీద ఆశ పెట్టుకోండి అన్నాడా? లేదా నిత్యము యెహోవా మీదే ఆశ పెట్టుకోవాలన్నాడా? చూడండి, నిత్యము యెహోవా మీదే ఆశ పెట్టుకోవాలి. కొన్నిసార్లు మనం కొంతమంది మీద ఆశ పెట్టుకుంటామండి. కొంతమంది మీద ఇది కాదనలేని సత్యం. మేము అట్లా లేవండి అని మీరు అన్నా కానీ మీ అంతరంగం మీకు చెబుతుంది. మీరు ఎవరెవరి మీద ఆశలు పెట్టుకున్నారు, ఎవరెవరి మీద ఎలాంటి హోప్స్ పెట్టుకున్నారు, ఎవరెవరి మీద ఆధారపడిపోతున్నారు, ఎవరెవరి మీద ఆనుకుని పోయారు, ఎవరెవరి మీద ఈ రోజు మీ వ్యక్తిగత జీవితాన్ని ఎవరెవరి చేతుల్లోకి ఇచ్చేసుకున్నారో మీకు తెలుసండి, మీ అంతరంగానికి తెలుసండి. ఈ రోజున ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు, ఆశలన్నిటినీ నిరాశలుగా మార్చే మనుషులు ఉన్నారు. ఆశలన్నిటినీ ఈ రోజున ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని చూసుకునేటువంటి స్వార్థపూరితమైన సమాజం ఇది. అలాంటి పరిస్థితుల్లో నీవైనా, నేనైనా, మరెవరైనా ఆశ పెట్టుకోవడానికి సరిపోయిన దేవుడు ఎవరండి బాబు అంటే ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆమేన్. ఆయన మీద ఆశ పెట్టుకుంటే నిశ్చయంగా లేఖన భాగాలు చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు. సరే, లేఖన భాగాల్లో మనం చదువుకుని వాక్యాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే, దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటే ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? కావలివాడు ఆశ పెట్టుకుంటే ఉదయం వస్తుంది కాదా? ఉదయం వస్తుంది. ఈ దాసురాలు తన యజమానురాలు చేతుల వైపు చూస్తే, తన యజమానుని చేతుల వైపు చూస్తే వాళ్ళు ఏదైనా ఇస్తారు. మరి ఇప్పుడు దేవుని ప్రజలమైనటువంటి మనము, నా ప్రియ దేవుని ప్రజలారా, మీరు మీ వ్యక్తిగత జీవితాలలో దేవుడిని యెహోవా మీద ఎంతకాలం పెట్టుకోవాలి? చెప్పండి. ఎంతకాలం అండి? నిత్యము ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అలా ఆశ పెట్టుకుంటే ఆయన దగ్గర మనకేం దొరుకుతుంది? ఆయన ద్వారా మనమేం పొందుకుంటాం? ఆశ పెట్టుకున్నటువంటి వ్యక్తుల జీవితాల పక్షంగా ఆయన ఏం కార్యాలు చేస్తాడు? ఆశపడుతున్న వారి హృదయాలను తృప్తిపరిచేదానికి ఆయన ప్రారంభించే కార్యాలు ఎలా ఉంటాయి, ఏమై ఉంటాయి? ఈ మాటలు నేను చెప్పి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ ఆశలు నా దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చదువుతారో తల్లి? ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో.
నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకోండి. వినండి, తలపైకి తాలకించండి జాగ్రత్తగా. ఏం దొరుకుతుందండి ఆయన దగ్గర ఆశ పెట్టుకుంటే? ఆయన ద్వారా కలిగేది ఏంటి అని ఆలోచన చేస్తే బైబిల్లో రాయబడినటువంటి ఓ చక్కని మాటని మీకు తెలియజేస్తాను. మొదటిగా పరిశుద్ధ గ్రంథం తెరవండి, చూడండి. యోహాను సువార్త 6:65 అండి. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యుద్ధకు రాలేడని లేఖన భాగాల్లో చూసుకున్నాం కదండి. యోహాను సువార్తలోని 6వ అధ్యాయంలోని 65వ వాక్యంలో రాయబడిన మాటలో యేసుక్రీస్తు వారే స్వయంగా చెబుతున్నటువంటి మాట ఏంటండి బాబు అంటే, యేసుక్రీస్తు వారు చెబుతున్నారు చూస్తున్న జనం వైపు చూసి, ఇదిగో ఎవరికైనాను తండ్రి కృప అనుగ్రహింపకుంటే వాడు నా యొద్దకు చెప్పండి రాలేడు. అర్థమవుతుందని మీకు అర్థం కావట్లేదు, సరిగా వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు అని చెప్పే మాట ఏంటంటే, ఎవరికైనాను దేవుడు తండ్రి అయిన దేవుడు కృప అనుగ్రహించకపోతే వాళ్ళు ఎక్కడ రాలేరటండి? యేసుక్రీస్తు యొద్దకు రాలేరు. అంటే మీకు ఇంకా అర్థమైనట్టు చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తికి కృప లేదని, దేవుడు కృప అనుగ్రహించలేదు. ఒక వ్యక్తి దగ్గర దేవుని కృప ఏమాత్రం లేదు. ఇప్పుడు వాడు ఏమవుతాడు, ఆమె ఏమవుతుంది, అతను ఏమవుతాడు అని ఆలోచన చేస్తే వాళ్ళటండి ఎంత ప్రయత్నించినా ఎక్కడికి రాలేరు? ఆయన యొద్దకు, ఇదిగో దేవుని సన్నిధికి, ఇదిగో ఆరాధనలోనికి వాళ్ళు చచ్చినా రాలేరండి. ఇప్పుడు బాగా గమనించండి, ఆరాధనకి ఎందుకు రావట్లేదు కొంతమంది? వాడికి ఏం పోయే కాలం వచ్చింది? వచ్చేవాడిగా బాగానే వచ్చేవాడు కదా, వాడికి ఏం పోయే కాలం వచ్చింది? ఆమెకి ఏమొచ్చింది? ఎందుకు ఆరాధన మానుకుంటుంది? ఎందుకు దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు అంత ఖండకావరం? ఎందుకు అంత అలాంటి వ్యవహారాలు, అంత బలిసిన వ్యవహారాలు అన్నట్టు అంత భయంకరమైనటువంటి విచ్చలవిడితనం ఏంటి? అంత ఒళ్ళు పొగరేంటి? అంత కళ్ళు ఎందుకు పొరలగమ్ముతున్నాయి? అంత భయం లేకుండా ఎందుకండి వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారు? శ్రేష్టమైన సమయం కదా, చక్కగా 7 గంటలు పెట్టి 2 గంటల్లో 9 గంటలకు ఆరాధన ముగిస్తున్నాం కదా. ఈ 2 గంటల సమయంలోనే శ్రేష్టమైనటువంటి బలమైన ఉపదేశం సంఘంలో ప్రకటించబడుతుంది కదా. ఆరాధన క్రమం కూడా చక్కగా నడిపించబడుతుంది కదా. మరి ఏం పోయే కాలం అండి వీళ్ళకి? ఎందుకు ఆరాధన రావట్లేదు? ఎందుకు తల్లిదండ్రులు చెప్పట్లేదా వాళ్ళకి? ఎందుకు భర్తకు చెప్పట్లేదు? ఎందుకు భార్యకి చెప్పట్లేదు? వాళ్ళు ఎందుకు రావట్లేదండి? అప్పుడప్పుడు వస్తారేంటండి? అప్పుడప్పుడు ఏంటండి కారణం? ఏంటంటే లేఖన భాగాల్లో రాయబడింది, ఇశ్రాయేలు దేవుని మీద నీవు ఆశ పెట్టుకో. ఎందుకు ఆశ పెట్టుకుంటే ఏం దొరుకుతుంది అంటే, లేఖన భాగాల్లో రాయబడింది మొదటిగా ఆయన యొద్ద కృప దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. దేవుని మీద ఆశ పెట్టుకోవాలనుకునే వారులారా, నా దేవుడిని యెహోవా మీదే ఆనుకొని ఆధారపడి జీవించాలి అనుకునే వారులారా, నిశ్చయంగా నా దేవుని పేరట మీకు సమృద్ధిగా కృప కలుగునుగాక. ఆమేన్. ఆయన యొక్క కృప దొరుకుతుందట, కృప దొరుకుతుందట. ఆ కృప ఏం చేస్తుందండి అంటే, కృప దొరికినప్పుడు కృప పొందుకున్న వారంతా ఎక్కడికి వచ్చేస్తారు? దేవుని సన్నిధానానికి వచ్చేస్తారు. వారు ఉండలేరు బయట, వారి బయట నిలవలేరు. వారు ఆరాధన మానుకుని లేనిపోని వ్యవహారాల్లో ఉండలేరు. ఆరాధన మానుకుని ఫంక్షన్లకు పోలేరు. ఆరాధన మానుకుని బంధువులతో గడపలేరు. ఆరాధన మానుకుని అనవసరమైన పనులు పెట్టుకోలేరు. వాళ్ళు ఆరాధనలోనే ఉంటారు. ఆరాధనకు వచ్చిన వారు ఎవరండి బాబు అంటే, దేవుని చేత కృప అనుగ్రహించబడిన వారు, దేవుని కృప పొందుకున్నవారు. ఎవరి మీదైతే దేవుని కృప కుమ్మరించబడిందో వారు దేవుని సన్నిధానంలో ఆయన యొక్క గడుపుతారు. ఆయన యొక్క గడుపుతారు. ఈ రోజున కృప లేని వారు ఏమవుతారంటే ఆరాధనలో ఉండలేదు. మనం అనుకుంటాం వాళ్ళు ఏదో పని మీద ఉన్నారు, వాళ్ళు ఇంకేదో నాకు కూడా చెప్పినప్పుడు, అన్నా ఇలాగన్నా ఈ రోజు ఇలాగన్నా, అవునమ్మా మానేయండి అమ్మా అంట. నేను కూడా అలా మానేసేయండి అన్న, అసలు మీరు ఈ టైంలో రాకూడదన్నా, అట్లా కాదని మీరు చూసుకోండి అన్న, ఈరోజు మీరు మూతి నిండా ఆ పాయసం పాముకోండి అన్న అని చెప్తాను. నేను కూడా చెప్తానండి. కారణం ఏంటంటే, కృప లేని వారు ఆయన సన్నిధిలో అడుగు పెట్టలేదు. ఈ రోజున మీరు కృప పొందిన వారు గనక, నా దేవుని కృప మీ మీద నిలిచింది గనక, ఇదిగో ఆయన సన్నిధిలో మీరు అడుగు పెట్టున్నారు. కృప లేని వారు ఆయన సన్నిధిలో అడుగు పెట్టలేరండి.
యేసుక్రీస్తు వారి చెబుతాడు, ఎవరికైనాను తండ్రి వలన కృప అనుగ్రహింపబడకపోతే వాడు నా యొద్దకు రాలేడు. ఇప్పుడు తీరిగ్గా కాలు జాపుకుని ఇంటికాడ కూర్చునే వాళ్ళు లేరనుకుంటున్నారా? చాలా మంది ఉన్నారు. మీరు కొండి. ఇప్పుడు తీరిగ్గా మాంసం కోసుకుంటూ కూర్చునే వాళ్ళు లేరనుకుంటున్నారా? చాలా మంది ఉన్నారు. ఊరికే ఇప్పుడు పొద్దున్నే లేచి అక్కడ ఏదో జాబ్ చేస్తున్నట్లుగా ఫోన్ పట్టుకుని కూర్చునే వాళ్ళు లేరనుకుంటున్నారా? ఎంతమంది ఉన్నారు చూడండి. బయట వాళ్ళ సంగతి వదిలేసేయండి, బయట కుటుంబాల సంగతి వదిలేసేయండి. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో మీ కుటుంబంలో ఇంకో అంతమంది ఇళ్ళ దగ్గరే ఉన్నారు. ఈ సత్యాన్ని బాగా గుర్తుపెట్టుకుని మర్చిపోకండి. కృప లేని జీవితాలు, దేవుని కృప పొందుకోలేని జీవితాలు, దేవుని కృప ఈ రోజున వారు లేకుండానే వారి జీవితాలు సాగిపోతున్నారు. ఈ అనుభవాన్ని కాస్తంత గుర్తుంచుకోండి. ఆశ కలిగి ప్రభు పాదాల చెంత కనిపెట్టండి. అయ్యా, నాకు కృప కావాలి, నా కుటుంబానికి కృప కావాలి, నాకు కృప కావాలి, నా కుటుంబీకులందరి మీద మీ కృప కుమ్మరించబడాలి, వారంతా నీ యొద్దకు రావాలి. ఇది ఈ ఆశతో దేవుని సందులో గడపండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి విషయం. ఏంటండి బాబు అంటే, దేవుని యొద్ద మనం ఆశ పెట్టుకుంటే ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? చెప్పండి. కృప దొరుకుతుంది. ఆ కృప మనం ఎక్కడికి నడిపిస్తుంది? బ్రాందీ షాప్ దగ్గరికా? చెప్పండి. అక్కడ నడిపిస్తుందండి. లేదంటే ఆ చెరువు పక్కకి నడిపిస్తుందండి. పొద్దున్నే తెల్లవారుజాము 5 గంటలకి 6 గంటలకి ఎక్కడ అయిపోద్దో అని పరిగెత్తుకెళ్తున్నారే, అక్కడ నడిపిస్తుందండి కృప అంటే? లేదు. మరి కృప ఎక్కడ నడిపిస్తుందండి? ఎక్కడ నడిపిస్తుంది? రోజంతా మ్యాచింగ్ల కోసమే తిప్పిస్తుందండి. ఏలుగుదంతా రోజంతా ఏలూరు మ్యాచింగ్ల కోసమే తిరిగేస్తుందండి. రోజంతా చూడడానికి మాత్రం ఎలక్ట్రికల్ ఎంత ఉంటుంది కానండి, ఆ రోజంతా అక్కడే తిరిగేస్తారు. అన్ని మ్యాచింగ్లు అండి. అంటే కృప లేని వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే బయట గడుపుతుంటారు. ఆదివారం కూడా దేవుని ఆరాధించాల్సిన సమయంలో కూడా, దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి ఆ సమయాన్ని కూడా కృప లేని వారు బయట గడిపేస్తారు. కృప ఉన్నవారు దేవునితో, దేవుని ప్రజలతో సహవాసంతో ఏకమై ఆయన స్తుతించి గణపరిచి ఆరాధిస్తారు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో ఓ సమర్పణ కలిగిన సేవకునిగా నేను గమనించినటువంటి ఓ సత్యాన్ని మీకు వివరిస్తా ఉన్నాను. లేఖన భాగాల్లో పెద్ద ఆయన చెబుతాడు, ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది అని. ఆ కృప మనల్ని ఎక్కడ తిప్పుతుంది? బజార్లంట అండి, అర్ధరాత్రుల రోడ్లంట, లేదంటే అక్కడక్కడ పొలాలంట, చెట్లంట, తోటలంట తిప్పుతుంది అండి. మరి ఎక్కడ నడిపిస్తుంది అంటే అక్షరాల ఆయన సన్నిధికి, ఆయన యొద్దకు నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటి విషయం. రెండవదిగా, దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఆయన దగ్గర ఏం దొరుకుతుందండి అంటే, చూడండి అక్కడే రాయబడింది 130వ కీర్తన 7వ చరణం చదువుతారా ఒకసారి? ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద ఏం దొరుకుతుందండి? ఆయన దగ్గర కృప దొరుకుతుంది. ఇది మొదటి విషయం, మనం ఆలకించేసాం. రెండవదిగా ఇంకో మాట రాయబడింది అక్కడ చూడండి, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. తలపైకి ఆలకించండి. దేవుని మీద ఆశ పెట్టుకుంటే కృప దొరుకుతుంది అని విన్నాం. రెండవదిగా, ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఇంకేం దొరుకుతుందండి అయ్యగారు అంటే, బైబిల్లో రాయబడిన మాట నేను మీకు చెబుతున్నాను. ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన దగ్గర విమోచన దొరుకుతుందటండి. ఎంత దొరుకుతుంది? చెప్పండి, ఎంత దొరుకుతుంది? సంపూర్ణ విమోచన దొరుకుతుంది దేవుని మీద ఆశ పెట్టుకుంటే. అంటే దేవుని మీద కాకుండా, యేసయ్య మీద కాకుండా, దేవుని మీద, యెహోవా మీద కాకుండా ఆశలు ఇంకెవరి మీద పెట్టుకుంటారో కొంతమంది పెట్టుకుంటారండి. ఎందుకు పెట్టుకోరండి? ఇప్పుడు కొన్ని చోట్లకు పోతే వాళ్ళ అయ్యగారి వాళ్ళకి, చెప్పండి, వాళ్ళ పాస్టర్ గారి వాళ్ళకి దేవుడు, వాళ్ళ పాస్టర్ అమ్మగారి అంకాలమ్మ వాళ్ళకి ఏమండి? అంకాలమ్మ పోలేరమ్మ వాళ్ళ పాస్టర్ అమ్మగారి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మీదే ఆశ పెట్టుకుంటారు. అయితే బైబిల్ చెబుతుంది అక్కడ విమోచన కలదు. మరి ఎక్కడ విమోచన దొరుకుతుంది? ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి?
దేవాది దేవుని మీద నీవు నేను ఆశ పెట్టుకున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాలు ఏమవుతాయండి బాబు అంటే సంపూర్ణ పరిశుద్ధతలోనికి నడిపించబడతాయి. ఈ రోజున సమాజంలో అక్కడక్కడ కొంతమంది వీరులని శూరులని చాలా మంది సమాజం కొరకు, లేదంటే స్వాతంత్రం కొరకు, ఓ ప్రాంతం కొరకు, మన్యం కొరకు, లేదంటే అడవుల్లో ఉండేవారి కొరకు, ఇంకా ఎక్కడెక్కడో సమస్యల్లో చిక్కుబడిపోయిన వారి కొరకు పోరాటం చేసి వాళ్ళకి స్వేచ్ఛ కలిగించి, వాళ్ళకి విడుదల కలిగించి చాలా పోరాటం చేసిన వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరికీ విమోచన కలిగింది అంటే లేదు. సంపూర్ణ విమోచన కావాలి అంటే యేసుక్రీస్తు వారి యొద్దే దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు దేని కొరకు పోరాటం చేశారు చెప్పండి? స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. అల్లూరి సీతారామరాజు గారు దేని కొరకు పోరాటం చేశారు? ఆయన కూడా మన్యం వాసుల క్షేమం కొరకే పోరాటం చేశారు. ఇట్లా చరిత్రలో మనం చూస్తే ఇది మన ఏరియాలో. ఇప్పుడు కాకతీయ కాలానికి వెళ్ళిపోతే రుద్రమదేవి పోరాటం చేసింది, ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం చేసింది. అట్లా కర్ణాటకలో పోతే చిన్నం రాణి అని ఒక అమ్మాయి ఉంటుందండి. రుద్రమదేవి మనకి ఇక్కడ ఎలానో అక్కడ వాళ్ళు మీ సేవ చేస్తున్నప్పుడు, ఆమె విగ్రహాలు చూస్తున్నప్పుడు, ఆ పాఠ్య పుస్తకాలు ఆమె చరిత్ర చదువుతుంటే ఆమె చిన్నం రాణి అని ఆమెను గురించి రాయబడి, ఇలా ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో సమాజం కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు పోరాటం చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు, మహానుభావులు. కానీ ప్రపంచ చరిత్రలో సకల మానవాళి విమోచన కొరకు ఈ రోజున ఎవరండి బాబు ప్రయాసపడింది? ప్రతి మానవాళి పాప శాపములో నుంచి విడిపించగలిగినటువంటి వ్యక్తి ఎవరు? ఈ రోజున సకల మానవాళి ఈ రోజున వ్యక్తిగత జీవితాల్లో ఉన్న దోషాన్ని, పాపాన్ని ఈ రోజున కడిగేసినటువంటి ఆ పరిశుద్ధుడు ఎవడు అంటే ప్రపంచమంతా చెప్పాల్సిన మాట ఏమిటంటే నజరేయుడైన యేసుక్రీస్తు అని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నెల్సన్ మండేలా మాకు మంచి పరిపాలన ఇచ్చాడని అమెరికా వాసులు చెప్పొచ్చు. మాకు మరో ప్రాంతంలో ఇదిగో ఈ వ్యక్తి మమ్మల్ని బాగా పరిపాలించాడండి అని వాళ్ళు చెప్పొచ్చు. కానీ ప్రపంచానికి విమోచన కలిగించిన వ్యక్తి అంటే ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఈ రోజున సంపూర్ణ పరిశుద్ధత ఎవరి ద్వారా కలిగింది అంటే అదిగో ఆయన గొర్రె పిల్లగా బలి అయి ఆ రక్తాన్ని చిందించి సకల మానవాళి పాప పరిహారాన్ని ఆయన చెల్లించేశాడు. అందుకని ఇప్పుడు మనం ఎలా విమోచించబడ్డామంటే కొద్దిగా కాదు. చెప్పండి ఎలా అండి? కొద్దిగా కాదు, లేదంటే హాఫ్ కాదండి, లేదంటే ముప్పావు కాదండి, పూర్తిగా మనం విమోచించబడ్డాము. హల్లెలూయా. అందుకని ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, యేసయ్య దగ్గర ఏం దొరుకుతుంది అంటే ఒకటి కృప దొరుకుతుంది. ఆ కృప మనల్ని ఆయన సన్నిధిలో నివసింపజేస్తుంది. రెండవదిగా ఆయన దగ్గర మనకేం దొరుకుతుందండి అంటే విమోచన దొరుకుతుంది. విమోచించబడిన వారు ప్రతిగానాలు చేసుకుంటూ అదిగో శాశ్వత రాజ్యంలో అడుగు పెడతారు. విమోచించబడిన వారు అక్కడ ఉంటారండి. విమోచింపబడిన వాడు ఆయన ద్వారా కృప దొరికితే ఆయన సన్నిధికి వస్తాం, ఇక్కడికి వస్తాం. రెండవదిగా ఆయన ద్వారా సంపూర్ణ విమోచన పొందుకుని నిత్య రాజ్యంలోనికి ప్రవేశించుతాం. మూడవదిగా మరో మాట కూడా నేను చెప్పి ముగించేస్తాను. ఎక్కడ వాళ్ళు అక్కడ ఒకసారి చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ ప్రక్క వాళ్ళకి వందన సమర్పణ చేయండి. బాగున్నారని అడగండి ఒకసారి. మూడవదిగా మరో మాట కూడా నేను చెప్పి ముగించేస్తాను. ప్రకటన గ్రంథంలోని 22వ అధ్యాయంలోని 12వ వాక్యం చదవండి. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. ఆయన దగ్గర ఏం దొరుకుతుందండి అంటే మొదటగా చెప్పండి, నోరు తెరిచి ఏం దొరుకుతుంది ఆయన దగ్గర? అందరూ చెప్పండి. కృప దొరుకుతుంది. రెండవదిగా ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? సంపూర్ణ విమోచన దొరుకుతుంది. మూడవదిగా ఆయన దగ్గర ఏం దొరుకుతుందంటే కనుక అక్షరాల ఆయన చాలా చేతితో పట్టుకుని ఉన్నాడట. ఏంటది? జీతం. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఇవ్వడానికి ఆయన దగ్గర ఏముంది? జీతం ఉందట. ఇప్పుడు దేవుని మీద ఆశ పెట్టుకుంటే, ఈ రోజున నీకు తెలిసిన వారి మీద ఆశ పెట్టుకుంటే ఏమైనా దొరుకుతుందో లేదో కానీ ఆయన మీద ఆశ పెట్టుకుంటే కృప దొరుకుతుంది, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. మూడవదిగా శాశ్వతమైన జీతం దొరుకుతుంది.
కొద్ది రోజుల్లో ఖర్చు అయిపోయే జీతం కాదు, ఇప్పుడు కనబడి మన సాయంకాలానికి ఏం మాయమైపోయే జీతం కాదండి. శాశ్వతమైన జీతం ఆయన దగ్గర దొరుకుతుంది. నా ప్రియ దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామం పేరట దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో కృపను అనుభవించాలి, సంపూర్ణ విమోచన అనుభవించాలి. మూడవదిగా ఆయన చేతులారా జీతాన్ని పొందుకోవాలి. ఆమేన్. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? మూడవదిగా జీతం దొరుకుతుందట. ఎలా ఇస్తాడు ఆయన? చెప్పండి, ఎలా ఇస్తారండి ఆయన? వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద జీతం ఉంది. అంటే జీతం ఆయన దగ్గర ఉంది. అందరికీ ఇస్తాడా? అందరికీ ఇవ్వాలనుకుంటాడు. అందరికి ఇవ్వాలనుకుంటాడు. ఎలా ఇస్తాడయ్యా? ఏ బేసిస్ మీద ఇస్తాడయ్యా అంటే ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి జీతం ఇస్తాడు. ఏంటి ఈ రోజున నువ్వు చేసే పని ఏంటి? నీకు జీతం ఇవ్వాలి అంటే నువ్వు చేసే పని ఏంటి? ఇప్పుడు యజమాని అనేవాడు ఎవరి కోసమో పని చేస్తే జీతం ఇస్తాడా? తన కోసం పని చేస్తే జీతం ఇస్తాడా? చెప్పండి అండి. ఎవరి కోసం పని చేస్తే ఆయన మనకి జీతం ఇస్తాడు. ఇప్పుడు మీరు నా కోసం పని చేశారు, నేను మీకోసం పని చేశాను. ఇప్పుడు మనకి జీతం వస్తుందండి? చెప్పండి. నా కోసం మీకోసం నేను చేశాను, నా కోసం మీరు చేశారు. అలా కాక ఎవరైతే ఆయన కొరకు పని చేస్తారో అప్పుడు ఆయన జీతం ఇస్తాడు. ఈరోజు నీ యజమాని కొరకు పని చేస్తే, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, భార్య కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు, అత్తగారి కొరకు, మామగారి కొరకు, ఈరోజు తోడేళ్ళ కొరకు, మరదల కొరకు, బావగారి కొరకు, చాలా ఉంటాయి వంకరేశాలు. ఇలాంటివన్నిటి కొరకు మనం పని చేస్తుంటాం. అప్పుడు జీతం దేవుడు ఎందుకు ఇవ్వాలి నీకు? నీవు నీ కుటుంబం కొరకు, నీ కుటుంబీకుల కొరకు, నీకు నచ్చిన మెచ్చిన వాళ్ళందరి కొరకు చాలా చాలా పనులు చక్కబెట్టేస్తూ ఉంటావు. నువ్వు చాలా పనులు చేస్తుంటావు, కష్టపడిపోతావు. రాత్రి మగళ్ళు నిద్ర లేకపోయినా పర్లేదు, చాలా ప్రయాసపడిపోతావు. దేవుడు ఎందుకు ఇవ్వాలి జీతం? ఆయన ఎందుకు ఇస్తాడు జీతం అండి? ఆయన దగ్గర జీతం ఉందట. వాని వాని క్రియలు చొప్పున వానికి జీతం ఇస్తాడు. అంటే ఈ దినాన దేవుని కొరకు నీవు శ్రమ పడితే, దేవుని కొరకు నువ్వు పాటు పడితే, ఈ రోజున సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెడితే, నీ ఆరోగ్యాన్ని, నీ శక్తిని దేవుని కొరకు ఖర్చు పెడితే, ఈ రోజున నీ ప్రశాంతతను, నీ స్వేచ్ఛను దేవుని కొరకు ఖర్చు పెట్టేస్తే, నీ ఆరోగ్యాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టేస్తే, నీ చేతిలో ఉన్న పైసల్ని దేవుని కొరకు ఖర్చు పెట్టేస్తే, ఇలా అన్ని కోణాలలో ఎంతో అంతో నీవు, నీ కుటుంబం దేవుని కొరకు శ్రమ పడిన అనుభవాలు ఉంటే నీకు జీతం దొరుకుతుంది. ఎంతో అంతో దేవుని కొరకు శ్రమ పడిన ఆ అనుభవాలు నీకే 10 మంది చేయాల్సి వస్తుంది. పడి పొద్దున నీకు బట్టలు పెట్టాలా, నీళ్ళు పెట్టాలా, ఏంటంటే మళ్ళీ నీకు పళ్ళు తోమాలా, గాడిదలా పెరిగినా సరే నీకు పళ్ళు తోమాలి. ఇంకా నీకు ఎన్ని చేసి పెట్టాలో అట్లా అయినా సరే మందిరానికి రావడానికి ఏదో వంక చెప్తుంటాడు, ఏదో వంక చెప్తుంటాడు. ఉండాలండి కొంతమంది, అందరూ అట్లా అనుకోకండి. కొంతమంది ఉంటారండి తిక్కలేశాలు వేసారు. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున దేవుడు జీతం ఇస్తాడా? అవును ఇస్తాడు. నువ్వేం చేస్తున్నావు? కాసేపు దేవుని సన్నిధిలో ఉండలేవా? ఒక 2 గంటల సమయాన్ని కేటాయించుకోలేవా? ఆదివారం ఉదయాన్నే త్వరగా లేవలేవా? సమయాన్ని కుదించుకుని పనులు చక్కబెట్టుకుని ఆరాధన చేసుకోవచ్చే అనుకోలేవా? నీ కోపం వస్తే భర్త లేడు, చెత్త లేడు అనుకుంటున్నావు కదా. నీ కోపం వస్తే అంటున్నావు కదా భార్య. నీ కోపం వస్తే తల్లిదండ్రులు కూడా నాకు ఎవరు లేరు అనుకుంటున్నావు కదా. మరి ఆ కోపం తెచ్చుకుని ఈ రోజు నాకే పనులు లేవు అని ఎప్పుడన్నా అట్లా అనుకుని చచ్చావా? ఎప్పుడు అనుకోలేదు. అట్లా ఎప్పుడు అనుకోలేదు. అలా ఎప్పుడు అనుకోలేదు. ప్రియ దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామం పేరట దైవజనుడైన పెద్ద అయిన పౌలు గారు ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 9వ అధ్యాయం తెరవండి, 17వ వాక్యం. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడింది. చూడండి, ఇష్టపడి చేస్తే దేవుని సందులో పాటలు పాడడం వచ్చు, నువ్వు ముందు రావయ్యి. ముందు రాకపోగా మళ్ళా పాట ఇవ్వలేదని మూతి ఇడిదిప్పుతావయ్యి. అట్లా ఉండిపోయినా బాగుండు.
ఇక పాటలో కూడా సరిపోయింది, మాకు సమయం కలిసి వచ్చేది, ఆ మూత అటుండిపోతుంది. ప్రార్థన చేయడం వచ్చు, సమయానికి ప్రార్థన చేయవచ్చు, ప్రార్థనలో కూర్చోవయ్యి ప్రార్థన చేయడం వచ్చు. కొంతమంది తలాంతులు పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, దేవుని సందులో పరిచయం చేస్తారు. ఇలా కొన్ని తలాంతులు ఆ వచ్చిన వాళ్ళు మరి ఎందుకో దాన్ని పాతి పెట్టుకుంటున్నారు. పొద్దున్నే లేచి దేవుని మందిరాన్ని శుభ్రపరుచుకొని అన్ని తుడుచుకుని తలాంతులు. దేవుని సన్నిధిలో ఎంత కష్టపడినా, ఏ చిన్న పని చేసినా, లేఖన భాగాల్లో రాయబడిన మాట ఏంటంటే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలం పోదు. అది నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నాకు తెలుసండి. మా తాత బైబిల్ పట్టుకుని సేవ చేయలేదు, మా నాన్నగారు సేవ చేసి నన్ను సేవ పంపించలేదు, జనం మీద తోలలేదండి, జనం మీద తోలలేదు. నాకుగా నేను దేవుని సన్నిధిలో ఊడ్చి తుడిచి శుభ్రం చేసి బాత్రూములు కడిగి పాస్టర్ గారి బట్టలు ఉతికి ఈరోజు చేయకూడని పనులన్నీ కూడా ఆ రోజులో చేసి దేవుని కొరకు, దేవుని పేరట అనుకుని అంత నమ్మకంగా దేవుని సందులో పరిచయం చేశాను. నా కులాన్ని చూసుకోలేదు, బోడి కులం. ఎంతమంది కులం ఆలోచిస్తారండి. ఇక నిజంగా పెద్ద పెద్ద కులాలు అనుకుంటే నేను కులం చూసుకోలేదండి, నా చదువు చూసుకోలేదు, నా సౌకర్యం చూసుకోలేదు, నా ప్రెస్టేజ్ చూసుకోలేదు. అవన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఓ పనిముట్టు కులం ఉంటుందా? పనిముట్టుకు ప్రెస్టేజ్ ఉంటుందా? పనిముట్టుకు సోకులు ఉంటాయా? ఓ పనిముట్టు మాదిరిగా దేవుని సన్నిధిలో ప్రయాసపడతాను. దేవుడు మాకు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, బైబిల్ నాలెడ్జ్ లేకపోయినా, ఈ రోజున మా తాతలు మా తండ్రులు సేవకులు కాకపోయినా, దేవుడు ఈ రోజున ఈ ప్రాంతంలో సేవకుడిగా నిలబెట్టి వాడుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే కాదు, చాలా ప్రాంతాల్లో వాక్యం చెప్పడానికి పిలుస్తుంటే పోయి వాక్యం చెప్పొస్తున్నారు. పాటలు వందల మంది, వేల మంది పాటలు చూస్తున్నారు, పాటలు వింటున్నారు. ఇదంతా దేవుని నామం పేరట ఆయనిచ్చే జీతము, ఆయనిచ్చే జీతం. దేవుడే కదా నిలబెట్టింది నన్ను, దేవుడు నిలబెట్టాడు కదా. పరిచర్య విషయంలో మీరంతా శ్రద్ధగా ఉంటారు, పనుల విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటారు. దేవుని కొరకు ఏ చిన్న పని చేసినా దానికి జీతం ఆయన ఇస్తాడని ఆయన ఆశ ఆశపడి. యాకోబు జీతం వాళ్ళ మామగారు ఎన్నిసార్లు మార్చాడటండి? చెప్పండి. యాకోబు జీతం లాభాన్ని మార్చాడు, కానీ దేవుడు మార్చడండి. ఈరోజు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళ కానుకలు మారుతుంటాయి అప్పుడప్పుడు, కవర్లు మారుతుంటాయి అప్పుడప్పుడు, ఆ కవర్లు మారుతుంటాయండి అప్పుడప్పుడు, కానుకలు మారుతుంటాయండి. వాళ్ళ ఆసక్తి మారుతూ ఉంటుందండి. మంచిగాన్నవారు మంచిగా ఇస్తారు, తర్వాత ఆ తర్వాత మంచిగా ఉన్నవారు ఎలా ఉన్నారండి అని పలకరింపుతో సరిపెడతారు కొన్నిసార్లు. ఈ రోజున మీరెంతగా మారినా ఈ రోజున జీతం ఇచ్చేవాడు ఎవరు? నా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున సేవలో ప్రభు నామం పేరట విశ్వాస జీవితంలో మీరైనా, సేవా జీవితంలో మేమైనా ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన జీతం మార్చదండి. మనుషులు మారుస్తుంటారు, జీతం మారుస్తారు, కవర్ మారుస్తారు, కానుక మారుస్తుంటారు. చాలా తెలివితేటలు ఉంటాయండి వాళ్ళకి, మామూలు తెలివితేటలు కాదు. నీకే ఇన్ని తెలివితేటలు ఉంటాయి, అమ్మో ఇప్పుడు అంత ఇచ్చేస్తే ఏమనుకుంటారు? నీకే ఇన్ని తెలివితేటలుంటే ఆయన అనంత జ్ఞాని కదా, ఆయన కూడా ఎట్లా ఇవ్వాలో అలానే ఇస్తాడు జీతం. ఈ రోజున పాట పాడితే దానికి తగిన జీతం, ప్రార్థన చేస్తే దానికి తగిన జీతం. ఎక్కడికైనా కాస్త పనులు చక్కబెట్టుకుని వేరే ప్రాంతానికి ప్రార్థనా కోటానికి ఎవరు రాకపోయినా నీవు కదిలితే దానికి జీతం. ఇలా అన్ని కోణాలలో దేవుని పేరటను వేసే ప్రతి అడుగుకు, ప్రతి ఆలోచనకు నిశ్చయంగా నా దేవుని యొద్ద నిశ్చయంగా జీతం నీకు దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనుషులైతే జీతం మారుస్తారు, మనుషులైతే మాటలు మారుస్తారు, మనుషులైతే ఇచ్చేది మారుస్తారు, మనుషులైతే ఏమైనా చేస్తారు, కానీ ఆయన జీతం మార్చేయడండి. జీతం చేతిలో పట్టుకోడు, జీతం తొక్కి పెట్టాడు. ఆయన అక్షరాల ఎవరికి రావాల్సిన జీతం వాళ్ళకి ఇచ్చేస్తాడు. కనుక ప్రియ దేవుని ప్రజలారా, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది, ఆయన యొద్ద జీతం దొరుకుతుంది. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మీరు
మీ వ్యక్తిగత జీవితాలలో ఆయన మీద ఆశ పెట్టుకోండి. కృప కలుగుతుంది. ఆ కృప దేవుని సన్నిధిలో మిమ్మల్ని స్థిరపరుస్తుంది. ఆయన మీద ఆశ పెట్టుకోండి, సంపూర్ణ విమోచన కలుగుతుంది. సంపూర్ణంగా విమోచింపబడిన వారే నిత్య రాజ్యంలో అడుగు పెట్టగలుగుతారు. ఆయన యొక్క జీతం దొరుకుతుంది. కనుక నమ్మకస్తులై పని చేయండి, నమ్మకస్తులై దేవునికి ఇవ్వండి, నమ్మకస్తులై దేవుని ఎదుట నిలవండి, నమ్మకస్తులై పరిచర్యలో ఉండండి, నమ్మకస్తులై దేవుని కొరకు శ్రమపడండి. నిశ్చయంగా మీరు చేసే ప్రతి పని కొరకు ఆయన జీతం సిద్ధం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ వాళ్ళు అక్కడ అట్లానే లేచి నిలబడండి దేవుని సన్నిధానంలో. ఎక్కడ వారు అక్కడ అట్లా లేచి నిలబడితే ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో ముగించుకోబోతున్నాం. హల్లెలూయా.